హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మిల్ మేకరు గోంగూర కర్రీ చేస్తాను. ఇదిగోండి వేడి నీళ్ళు మరగబెట్టాను. ఇప్పుడు ఇది మిల్ మేకర్ ఇందులో వేసి నానబెడతాను అనమాట. మిల్ మేకర్ వేడి నీళ్ళు నానిన తర్వాత చల్లారాక శుభ్రంగా గట్టిగా వాటర్ లేకుండా నొక్కేసుకోవాలి. మూత పెట్టేసుకోవచ్చు. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. మిల్ మేకర్ చల్లారిపోయండి. ఇప్పుడు పిండేస్తాను. ఇవి వాటర్ లేకుండా ఇలా పిండేసుకోవాలి గట్టిగా. ఇప్పుడు కూర తయారు చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ గోంగూర శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టి మిక్సీ పట్టేసి పెట్టాను. ఇక్కడ లైట్గా తిప్పాలంతే, ఒకే ఒక తిప్పు. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవచ్చు. అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ముందుగా వెల్లుల్లి వేస్తున్నాను. ఇప్పుడు వేసేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం పచ్చివాసన పోయింది. మిల్ మేకర్ వేద్దాము. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవచ్చు. మనం ఎంత వేసుకుంటామో అంత వేసుకోవచ్చు. కారం తినేదాన్ని బట్టి ఉంటుంది. ఈ కారం అయితే సరిపోయింది. గరం మసాలా పొడి వేస్తున్నాను. గరం మసాలా అంటే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, యాలకులు, చెక్క, మొగ్గ వేసి నేను మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోవచ్చు. వాటర్ వేస్తాం కదా, ఇది ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. మూత తీసి చూద్దామండి. దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో గోంగూర వేసేద్దాము. గోంగూర వేసి బాగా కలుపుకోవాలండి. చాలా బాగుంది కదా. కూర కూడా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. మూత పెట్టేసుకోవచ్చు. అంతేనండి, మిల్ మేకర్ గోంగూర కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.